పండ్లు, కూరగాయల్లో క్లోరోఫిల్ ద్రవ్యం ఉండటం వల్ల వాటికి ఆకుపచ్చ రంగు వస్తే పసుపు రంగు రావడానికి అందులోని కెరోటినాయిడ్లు, అదే వాటిలో లైకోపీన్, యాంతోసయానిన్లు అనే పిగ్మెంట్లు ఉండటం వల్ల ఆహార పదార్థాలు ఎర్రని ఎరుపు రంగులోకి మారుతుంటాయి. ఈ వర్ణ ద్రవ్యాలు రంగుతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల్ని అందిస్తాయి. ఈ రంగు గొప్పతనాన్ని ఈజిప్షియన్లు, గ్రీకులు దానిమ్మ పండును పవిత్రమైన పండుగా భావించేవారట. దీన్ని ఆయుర్దాయాన్ని పెంచే ఆహారంగా కూడా చెప్పుకునేవాళ్ళు. ఇంకా రోజు తప్పకుండా తినే ఎర్రటి ఆహార పదార్థాల్లో మొదటిగా ఖచ్చితంగా టొమాటోనే అని చెప్తాం. కానీ ఒకప్పుడు దీని ఆకర్షణీయమైన రంగును చూసి టొమాటో ముక్కలను కేవలం అలంకరణ కోసం పెంచేవారట. తర్వాత ఆ పండులోని పోషకాల సంగతి తెలిసాక ప్రపంచ దేశాల్లో తప్పనిసరిగా ఆహారంగా మారింది. నిజానికి తాజా పండ్లు, కూరగాయలంటే ఆరోగ్యం కదా, అందులో మళ్ళీ రంగుదేముంది అంటారేమో కానీ అది పోషకాల మీద ఎంతో ప్రభావం చూపిస్తుంది. ఆ ముదురు రంగు అందులోని అధిక యాంటీ ఆక్సిడెంట్లను సూచిస్తుంది. ఇంకా ఏ, సి విటమిన్లు, పొటాషియం, ఫైబర్, ఖనిజాలు లాంటివి ఎక్కువ ఉండే ఈ రెడ్ కలర్ ఫుడ్లో రెట్టింపు పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా దీంట్లోని లైకోపీన్ గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే ఈ పిగ్మెంట్ ఎక్కువగా ఉండే టొమాటో మొదలు పుచ్చకాయ వరకు రకరకాల ఎర్రటి ఆహార పదార్థాలు రక్తపోటును నియంత్రిస్తూ గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి. ఎరుపు రంగు ఆహార పదార్థాల్లోని ఫైటోకెమికల్స్ క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. ముఖ్యంగా ప్రోస్టేట్, బ్రెస్ట్, లంగ్ వంటి క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి. ఇవి మధుమేహం లాంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. ఎండాకాలంలో ఈ రెడ్ ఫుడ్ చర్మరక్షణకు ఎంతగానో తోడ్పడుతుంది. తీవ్రమైన సూర్యకిరణాల నుంచి కాపాడుతూనే కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది. నీరసాన్ని తగ్గించే తక్షణ శక్తిని ఇస్తుంది. వేసవిలో కుదిరినప్పుడల్లా పుచ్చకాయను తినడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. ఎర్రటి ఆహార పదార్థాల్లోని బెటాలాయిన్స్ వల్ల శరీరంలోని వ్యర్థాలు సులువుగా బయటకు వెళ్తాయి. వీటిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలో వాపుల్ని, నొప్పుల్ని తగ్గిస్తాయి. సి విటమిన్ ఎక్కువగా ఉండే ఈ పదార్థాల ద్వారా వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. సీజనల్ వ్యాధులు, ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. రెడ్ ఫుడ్లోని బీటా కెరోటిన్ వల్ల కంటి ఆరోగ్యం బాగుంటుంది. కంటి సమస్యలు ఉన్నవారు నిత్యం దీని ఆహారంలో చేర్చుకోవటం మంచిది. రాస్బెర్రీ, చెర్రీ తదితర పండ్లను రోజు తినడం వల్ల జీర్ణ సంబంధ వ్యాధులు దరిచేరవు. దానిమ్మ గింజలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని వాపును తగ్గిస్తాయి. చక్కెర స్థాయిల నియంత్రణకు దానిమ్మ పండును తినవచ్చు. రోజు ఎర్రటి కూరగాయలను తినటం వలన పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. పరిశోధనలో బయటపడింది. బీట్రూట్ రక్తహీనతను తగ్గించి రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. రెడ్ క్యాప్సికంతో శరీరానికి కావాల్సినంత సి విటమిన్ అందుతుంది. ఎర్రమిరపకాయల్లో క్యాన్సర్తో పోరాడే గుణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎర్రటి తోటకూరలో ఐరన్ తగినంత దొరుకుతుంది. ఇది హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనతను తగ్గిస్తుంది. యాంతోసయానిన్లు దండిగా ఉండే ఈ రెడ్ ఫుడ్ మెదడు పనితీరుకి, నాడీ వ్యవస్థకు ఎంతో మంచిది. ఈ వర్ణ ద్రవ్యం రక్త ప్రసరణ మెరుగుపరిచి జ్ఞాపక శక్తిని పెంచుతుంది. దానిమ్మ, చెర్రీలతో పాటు ఎర్ర ఉల్లిపాయ, ఎర్ర ముల్లంగి, రెడ్ క్యాబేజ్ తదితర కాయగూరల్లోని ఈ యాంతోసయానిన్లు అధికంగా ఉంటాయి. ట్రైగ్లిసరైడ్లు, కొలెస్ట్రాల్ నియంత్రించడంలో ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఎర్రటి ఆహార పదార్థాలు బాగా ఉపయోగపడతాయి. తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్తో ఉండే వీటితో జీవక్రియ పనితీరు సజావుగా జరుగుతుంది. స్ట్రాబెర్రీ పండ్ల నుంచి ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం, సి-కే విటమిన్లు అధికంగా లభిస్తాయి. ఎర్రటి క్రాన్బెర్రీ పండు పొట్టాల్సర్ కారణమయ్యే బ్యాక్టీరియాను చంపుతుంది. మూత్రనాళాలను బ్యాక్టీరియా పేరుకుపోకుండా కాపాడుతుంది. ఎముక బలానికి ఎర్రటి కాయగూరలు, పండ్లు ఎంతో ఉపయోగపడతాయి. వృద్ధాప్యంలో ఎదుర్కొనే రకరకాల కీళ్ళ జబ్బుల్ని తగ్గిస్తాయి. కనువిందు చేసి ఈ ఎరుపు వర్ణం ఆకలిని కూడా పెంచుతుంది. అందుకే రకరకాల సలాడ్లు, స్వీట్లు, కూరల్లోనూ గార్నిషింగ్ కోసం ఖచ్చితంగా రెడ్ కలర్ పండ్లను, కాయగూరల ముక్కల్ని భాగం చేస్తారు. ఎరుపు రంగు తీసుకొచ్చి ఈ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని శాస్త్రవేత్తలు రెడ్ కలర్ గ్రాఫ్టింగ్ పండ్లని, కూరగాయల్ని, ఆకుకూరలను తీసుకొస్తున్నారు. ఎర్రటి రంగులో మామిడి, పనస, జామ, సీతాఫలం, పియర్, స్టార్ ఫ్రూట్, ఉసిరి తదితర పండ్లు మొదలు బెండకాయ, దోసకాయ, బంగాళదుంప వంటి కూరగాయల వరకు కొత్త వెరైటీల్ని పండిస్తున్నారు. తినే భోజనం కలర్ఫుల్గా కనిపించడం కోసమే కాదు, శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు అందాలన్న ఎరుపు రంగు ఆహార పదార్థాలను ఖచ్చితంగా మెనూలో చేర్చుకోవాలి అంటున్నారు వైద్యులు.
కళ్ళ ముందు ఉంటేనే నోట్లో వేసుకోవడమే కాకుండా రోజువారీ డైట్లో తప్పనిసరిగా రెడ్ ఫుడ్కి చోటు ఇచ్చేసి హాయిగా ఆరోగ్యంగా ఉన్నాం. ఎర్రటి స్ట్రాబెర్రీలను, కెంపు రంగులో మెరిసే దానిమ్మ గింజల్ని అలా చటుక్కుని చూస్తే నోట్లో పెట్టుకోవాలనిపిస్తుంది. అల్లంత దూరం నుంచి ఎర్రటి పుచ్చకాయ ముక్కలను కడుపు నింపేస్తాయి. ఇవేనా రెడ్ కలర్ కూరగాయలు, ఆకుకూరలను కూడా తినకముందే రంగుతోనే ఆకట్టుకుంటాయి. అయితే ఆ మెరిసే వర్ణం కేవలం ఆకర్షణ కోసమే కదా, ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రత్యేక కారకం కూడా. మరీ ముఖ్యంగా మండుటెండలో ఈ ఎరుపు రంగు ఆహార పదార్థాలతో ఎన్నెన్నో లాభాలున్నాయి. ప్రకృతి ప్రసాదించిన పండ్లు, కూరగాయలు ఆకుపచ్చ, పసుపు, ఊదా, తెలుపు, నీలము, ఎరుపు ఇలా బోలెడు రంగులు ఉంటాయి. వాటిల్లో రుచి మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఆయా పదార్థాలను మనం రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటాం. వాటి రంగును బట్టి అవి ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అందులోని అన్ని వర్ణాల్లో హైలైట్ అయ్యే రెడ్ ఫుడ్ ప్రత్యేకత ఏంటో ఎప్పుడైనా విన్నారా? ఆకట్టుకునే ఈ కలర్ఫుల్ ఆహారం శరీరానికి అవసరమైన పోషకాలు అందిస్తేనే రోగాలు దరిచేరకుండా కాపాడుతుంది. మిగతా వాటితో పోల్చే బెస్ట్ సూపర్ ఫుడ్గా పేరు తెచ్చుకునే ఈ ఎర్రటి ఆహార పదార్థాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మామూలుగా ప్రకాశవంతమైన ఎరుపు రంగును శక్తికి, ధైర్యానికి, ప్రేమకు గుర్తుగా చెప్తుంటారు. అదే రంగు పండ్లు, కూరగాయలు, ఆకుకూరల పోషక విలువలను పెంచింది. మరి విటమిన్లు, ఖనిజాలతో నిండిన ఈ పదార్థాలు శరీరంలో అన్నిటికన్నా ముఖ్యమైన గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే ఈ రెడ్ ఫుడ్ని కలర్ ఆఫ్ ది హార్ట్గా పిలుస్తున్నారు. అసలు ఇంతకీ ఈ రంగు కారణం ఏంటంటే పండ్లు, కూరగాయల్లో క్లోరోఫిల్ ద్రవ్యం ఉండటం వల్ల వాటికి ఆకుపచ్చ రంగు వస్తే పసుపు రంగు అవ్వటానికి కారణం అందులోని కెరోటినాయిడ్లు. ఇక వాటిలో లైకోపిన్, యాంతోసయానిన్లు అనే పిగ్మెంట్లు ఉండటం వల్ల ఆహార పదార్థాలు ఎర్రని ఎరుపు రంగులోకి మారుతుంటాయి. ఈ వర్ణద్రవ్యాల రంగుతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల్ని అందిస్తాయి. పూర్వకాలంలో ఈ రంగు గొప్పతనం వల్ల ఈజిప్షియన్లు, గ్రీకులు దానిమ్మ పండును పవిత్రమైన పండుగ భావించారు.